హాయ్ ఫ్రెండ్స్. సో అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మసాలా వంకాయ కర్రీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఈ విధంగా కటింగ్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఈ విధంగా వంకాయలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి. చూడండి అన్ని ప్లేట్లో రెడీగా పెట్టేసుకున్నాను నేను. దాని తర్వాత చూడండి నువ్వులు వేయించుకుంటున్నాను. నువ్వులని కొంచెం ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. సో ఇదంతా మసాలా రెడీ చేసుకోవాలి కదండి. సో అందుకని నువ్వులు లైట్గా వేయించుకొని దాంట్లోనే పల్లీల పొడి వేసుకుంటాను. పల్లీల పొడి, కొబ్బరి పొడి నేను రెడీగా చేసి పెట్టేసుకుంటాను కాబట్టి ఆల్రెడీ అవి ఒక 2 స్పూన్ వేసుకున్నాను. చూడండి ఈ విధంగా వేసుకొని ఉల్లిగడ్డ వేయించుకుంటున్నాను. ఆయిల్లో ఉల్లిగడ్డ వేయించుకొని టమాటా వేయించుకొని ఫస్ట్ అయితే ఆవాలు కొంచెం లైట్గా ఆవాలు వేసుకొని వేయించుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ప్లేట్లో నువ్వులు, ఎండుమిర్చి, ఎల్లిగడ్డ, చూడండి ధనియాల పొడి, కారము, పచ్చిమిర్చి తర్వాత వేసుకోవాలి. చూడండి ఇది రెడ్ కలర్దేమో పల్లీల పొడి, సాల్ట్ వేస్తున్నాను. కొబ్బరి పొడి వేసుకున్నాను ఒక 2 స్పూను. లైట్గా కారం అనేది ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పల్లీల పొడిలో వేసుకున్నాను కాబట్టి, ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి 1/2 స్పూన్ మాత్రమే కారం వేసుకున్నాను లైట్గా. చూడండి ఈ విధంగా గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర ఇవన్నీ వేసి గ్రైండర్లో పట్టేసుకుంటున్నాను. చూడండి చింతపండు కూడా వేసుకోవాలి. సో కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకున్నాం కాబట్టి అది కూడా వేసుకొని ఈ విధంగా అన్నీ వేసుకొని మసాలా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా బాగా పేస్ట్ లాగా ఇది గ్రైండర్ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలండి. ఇది మసాలా వంకాయ కర్రీ కదా. సో దీనికి ఆయిల్ ఎంత ఉంటే అంత సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. సో ఆయిల్ బాగా ఒక 3 to 4 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఆవాలు వేసుకొని చిటపట అయిన తర్వాత వంకాయలు ఆయిల్లోనే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని అది బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 to 4 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు వేసుకొని దాని తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత చూడండి పచ్చిమిర్చి వేసాను. చూడండి నేను ఆల్రెడీ అదే ప్లేట్లోనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 వేసుకొని కడుక్కొని పెట్టేసుకున్నాను. సో చూడండి పసుపు వేస్తున్నాను నేను ఆయిల్లోనే. పసుపు వేసుకున్న తర్వాత బాగా ఇది బిర్యానీ ఆకు వేసాను. చూడండి బిర్యానీ ఆకు వేసిన తర్వాత బాగా కలుపుకొని తర్వాత అప్పుడు మనము కడిగి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా, ఆ వంకాయలు సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలన్నమాట. వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఆ వాటర్లో పెట్టేసుకుంటే కొంచెం వంకాయలు అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో చూడండి ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి, ఉడకనివ్వాలి. ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి బాగా. ఒక 10 minutes 15 minutes ఉడికించుకోవాలన్నమాట బాగా ఆయిల్లోనే. మగ్గిన తర్వాత చూడండి ఈ విధంగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా కడుక్కొని పెట్టుకున్నా కదా, అది కూడా వేసుకొని కలిపేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఒక 10-15 minutes బాగా ఉడికించుకోవాలి. ఆవిరికి బాగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి ఆయిల్లోనే ఉడికించుకుంటున్నాను నేను. ఈ విధంగా పెట్టి ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఎక్కువ ప్రెస్ చేయొద్దు దానిని, మళ్ళీ అది చిటికి పగిలిపోతాయి అన్నమాట వంకాయలు. సో విధంగానే ఉండాలి. దాని తర్వాత చూడండి సాల్ట్ వేసుకోవద్దు ఇప్పుడే, ఎందుకంటే అది ఉడకవు అనమాట. సో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని తర్వాత కొంచెం కలుపుకొని చూడండి మసాలా వేసుకుంటున్నాను. మసాలా మనం గ్రైండర్ పట్టి ఉంటాం కదండి, అది మొత్తం వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎంత అయితే కర్రీ కావాలనుకుంటున్నామో అంతే క్వాంటిటీ. సగం నేను హాఫ్ వేసుకున్నాను. హాఫ్ వేసుకున్న తర్వాత చూడండి ఒక
వాటర్ వేసుకున్న ఒక కప్ అంత వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఆ మసాలా మిగతా మసాలా ఏదైతే ఉంటుందో మళ్ళీ వేరే కర్రీస్లో కూడా వేసుకోవచ్చు అనమాట. మనము చిక్కుడుకాయ కర్రీ చేస్తాం కదా, చిక్కుడుకాయ కర్రీలో వేసుకోవచ్చు. లేకపోతే ఇంకా వేరే కర్రీస్ ఏమన్నా ఉంటాయి కదా, మన షిమ్లా మిర్చి ఉంటుంది కదా, షిమ్లా మిర్చి కర్రీ చేసినప్పుడు దాంట్లో కూడా మసాలా నింపుకోవడానికి పనికి వస్తుంది అనమాట. సో ఆ విధంగా పెట్టేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వేరే కర్రీలో వాడుకోవచ్చు. చూడండి ఇదంతా వేసిన తర్వాత చూడండి నేను మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను. ఒక 2-3 స్పూన్ ఆయిల్ వేసాను నేను. ఎందుకంటే బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైన ఆయిల్ వస్తేనే అది సూపర్ టేస్ట్ అనిపిస్తుంది అనమాట కర్రీ. చూడండి ఈ విధంగా వాటర్ వేసుకొని పెట్టేసుకోవాలి, ఉడికించుకోవాలి. మరీ గట్టిగా ఉండొద్దు, పతలానే ఉండాలి. చూడండి ఈ విధంగా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. దగ్గరికి అవుతుంది కదండి. మరీ చిక్కగా ఉంటే కూడా అదేమవుతుంది, కింద అడుగు అంటుకుంటుంది అనమాట, మాడిపోతుంది అనమాట కింద. సో ఈ విధంగా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం వేయట్లేదు నేను. కొత్తిమీర కూడా ఆల్రెడీ వేసుకున్నాము. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా నేను ఎప్పుడు అట్లా వాష్ చేసుకొని పెట్టేసుకొని వేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఫైనల్గా రెడీ అయిపోయిందండి మసాలా వంకాయ. ఓకేనా ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్ ఉంటుందండి. రైస్లో తినొచ్చు, రోటీకి తినొచ్చు, జొన్న రొట్టెకి, గోధుమ రొట్టెకి, చపాతీకి అన్నిటికీ పెట్టుకొని తినొచ్చు అండి ఫ్రెండ్స్. బాయ్.